ఫ్రెండ్స్ ఇగో మనమైతే టమాటా తోట ఇవాళకి వేసి అయితే 5 డేస్ 5 రోజులకైతే మనం చెట్ల పంట అయితే డ్రించింగ్ వేద్దాం. ఆ డ్రించింగ్ వేస్తే వేరు వ్యవస్థ అయితే మంచిగా పెడతాయి. మన చెట్లు వేస్తారు కదా ఎంత మంచిగా అవుతున్నాయో. కొన్ని చెట్లు అయితే అక్కడక్కడైతే చనిపోయినాయి. మన డ్రించింగ్ వేసి అయితే ఇద్దాం. మేమేం మందు వేస్తున్నాం మనం. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది వచ్చేసి రెడీ ఫామ్ చూస్తారు కదా, రెడీ ఫామ్ ఇది వైలగ్రా వాళ్ళ కంపెనీ వాళ్ళది రెడీ ఫామ్. ఇది వచ్చేసి మెగాఫాల్ రెడీ ఫామ్. ఇవి రెండు కలుపుకొని మనం 10 లీటర్ల వాటర్ 10 లీటర్ల నీళ్ళల్లో కలిపి 20 లీటర్లల్లో మనం ఇది 20 ml అది 20 ml కలిపి చెట్లకైతే పోయాలని అయితే మిక్సీ చేసినాం. రెండు కలిపి మిక్సీ చేసి కట్టెతోటి అయితే మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత మనం చెట్లకైతే డ్రించింగ్ వేయాలి. డ్రించింగ్ అనేది ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 30 ml దాకా పోసుకోవాలి. 30 ml కంటే ఎక్కువ అయితే పోసుకోవద్దు, సరిపోతుంది 30 ml అయితే. చూస్తారు కదా అమ్మ అయితే పోస్తుంది ఎంత నీట్గా అయితే. ఇట్లా పోసుకుంటే ఏమవుతుందంటే మనకు ఎయిర్ వ్యవస్థ అనేది మంచిగా దిగుతుంది. పోసినాక 3 days లోపలనే మనకు వేరు వ్యవస్థ అనేది కొత్త వేర్లు అనేవి రావడం జరుగుతుంది. అండ్ మన చెట్లు చనిపోవడం అనేది ఆగిపోతుంది. ఎందుకంటే మనం చెట్టు ఒక కాడికి తీసుకొచ్చి మనం చెట్టు వేస్తాం కాబట్టి వ్యవస్థ అయితే వేరు అంత తొందర రాదు కాబట్టి అందుకనే ఇదైతే మనం వాడుకోవాలి. వాడుకుంటే ఉంటుంది. మనం వచ్చేసి ఇవాళకి 5 days అని చెప్పాను కదా. 5 రోజులకైతే మనం 750 మొక్కలు అయితే పెట్టినాం. ఇవి వచ్చేసి 750 మొక్కలు. ఈ 750 మొక్కలు పెట్టినాక మనం ఇంకొక ప్యాకెట్ అయితే నారైతే పోసుకున్నాం. మన చెట్లు చూస్తారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. వీటికైతే కొత్త ఆకులు అయితే 5-6 అయితే మనకు చెట్లు అయితే గ్రోతింగ్ చాలా అయినాక మనం డ్రిప్ మందు లాంటివి వదులుకుంటే చెట్టు కూడా గ్రోతింగ్ మంచిగా వస్తుంది. ఇది వచ్చేసి స్టేకింగ్ టమాటా. స్టేకింగ్ కట్టెలు బాత అయితే మనం పైకి ఎక్కిస్తాను అనుకుంటున్నాను నేను. అందుకనే చెట్లు అయితే మంచిగా ఉన్నాయి. చూస్తారు కదా ఎంత బాగున్నాయో చూడడానికైతే. అన్ని చెట్లు కూడా మనం 25 సెంటీమీటర్లకు ఒక మొక్క పెట్టినాం. అందరు 30 సెంటీమీటర్లకు ఒకటి పెడతారు. అక్కడక్కడ ఒక మొక్కలు అయితే చనిపోయిన చెట్లను అయితే మనం ఒక 7 days వరకు అయితే మళ్ళీ అన్నీ ఎక్కడైనా చనిపోయిన కాడ మొక్కలు అయితే వేసుకోవాలి. ఏదో ఒకటి పోయింది. ఇప్పుడు చూస్తారు కదా ఒక 30 చెట్లలో అయితే 2 చెట్లు అయితే పోయినాయి. ఈ చెట్లు అయితే ఉండడం కోసమనే మనం ఇప్పుడైతే అవి మందులు అయితే కలిపి పోస్తున్నాం. అది కూడా గ్రోతింగ్ కూడా తొందర వస్తుంది మనకి. ఎందుకంటే మనకి ఎండ 30 degrees ఎండ పడుతుంది. ఇప్పుడే సమ్మర్ కూడా వచ్చేసింది మనకి. అందుకనే మల్చింగ్ షీట్ వేస్తున్నాం. కానీ మన సమ్మర్ని అయితే తట్టుకోవడానికి గ్రీన్ మ్యాట్ వేయాలనుకుంటున్నాం పైకి వెళ్ళి. అది ఇంకొక 30 days వరకు అనుకుంటున్నాం. ఇది వచ్చేసి 750 మొక్క అని చెప్పాను కదా. ఇంకొక ప్యాకెట్ అయితే పోసిన అది ఒక 25 days వరకు వేస్తా. మొత్తం ఈ చెట్లకు మనం తర్వాత వేసే చెట్లకు ఒక 30 days గ్యాప్ ఉంటుంది. 30 days అంటే మనకు వచ్చేసి మే 1st నుంచి మన క్రాప్ వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం. మేలో అయితే రేట్ ఉంటుంది అనుకుంటున్నాం కదా. మే జూలై ఈ 3 నెలల రేట్ ఉండాలని మనమైతే పెట్టడం జరుగుతుంది. 100 మొక్కలు అయితే టార్గెట్ తోటి పెట్టుకుని వేస్తున్నా. ఇక 1500కి ఎంత దిగుబడి వస్తున్నది చూద్దాం. రేటు మనకు 300 పెట్టి ఉన్నా కానీ సరిపోతాయి. కానీ చూద్దాం. రేట్లు అయితే మనం అనుకోలేము కదా. రేట్లు అయితే చూద్దాం మనం. ఎందుకంటే ఎప్పుడైనా ఈ 3 నెలల్లోనే రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. మనం ఎండలో కూడా టమాటా పండించడం కూడా అంత ఈజీగా ఉండదు. అయినా కానీ నేనైతే ఎండలో అయినా కానీ ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను ఈసారి. చూద్దాం ఎంత దిగుబడి వస్తుంది. మనకు ఎండలకు తట్టుకోగలుగుతాయి మన చెట్లు. 40 degrees 45 degrees వచ్చినా కానీ మనకైతే క్రాప్ అవుతుంది అని చెప్పి సీడ్ పెట్టిన వాళ్ళు. అందుకే మనమైతే నర్సరీ నుంచి అయితే తెచ్చుకోలేదు. మనమే నారు పోసుకొని అయితే పెట్టడం జరిగింది. అందుకనే చూద్దాం. మన చామంతి మొక్కలు కూడా అయిపోయినాయి అని చెప్పాను కదా. అటు సైడ్ మనం చెట్లు మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ముందు.